హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రావు గారి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? చాలా తక్కువ టైంలోనే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే, రోజు మనం వాడుకునే ఐటమ్స్తోనే ఇంత రుచికరమైన ఎగ్ బిర్యానీ రెస్టారెంట్లో చేసినంత రుచిగా మీ ఇంట్లోనే మీరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదేంటి ఎలా అనేసి నేను చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుకుంటూ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇంత బాగా మన ఇంట్లోనే ఎగ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఇంకా చెప్పండి, అసలు ఎవరు ఎగ్ బిర్యానీ తినకుండా చేయకుండా ఉంటారు చెప్పండి? ఇంత రుచికరంగా, అది కూడా రెస్టారెంట్లో మనం తిన్న ఫీలింగ్ వచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా అయితే మన ఇంట్లోనే చేసేసుకుంటారు. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని అందులో ఆనియన్స్ అన్నీ సన్నగా పొడుగ్గా తరిగేసుకొని వాటిని అయితే వేయించేసుకుంటున్నాను ఆయిల్లో. ఒక 5 to 10 minutes అయితే మంచిగా ఆయిల్లో ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉండాలి. ఆనియన్స్ని ఎలా అంటే అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్, బట్ గోల్డ్ కలర్లో వస్తే ఆ ఆనియన్ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బిర్యానీలో మ్యాండేటరీగా అయితే ఈ ఆనియన్, గోల్డ్ కలర్ ఆనియన్స్ అయితే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. సో అందుకనే ఇలా ఆనియన్స్ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. వాటికి కొంచెం ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ వేసి అదే గంజిలోనే మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. కొంచెం యాక్చువల్గా నేను ఇదివరకు పోస్ట్ చేసిన వీడియోలో అయితే ఎగ్ బిర్యానీ ఇలా చేయలేదండి. అది ఎగ్ దమ్ బిర్యానీ. నేను 80% రైస్ సపరేట్గా ఉడికిన తర్వాత సపరేట్గా పెట్టుకొని, అది బాయిల్ అయిన తర్వాతనైతే ఇలా ఎగ్ కర్రీ మసాలా చేసి దాన్ని లేయర్స్గా పెట్టుకొని అది దమ్ బిర్యానీ అలా చేశాను. బట్ ఇలా అయితే ఈజీగా ఉంటుంది. సో చాలా తక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి అయితే నేను ఈ విజిల్ కుక్కర్లో అయితే చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అయితే చాలా బాగుంది. ఏంటంటే ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ ఆల్ స్పైసెస్ అయితే వేసేసుకున్నానండి. బగారా లీవ్స్ కానీ, స్టార్స్, దాచిన చెక్క, 2 3 లవంగాలు, 2 3 మిరియాలు, ఒక యాలక్కాయ, అలా అన్ని స్పైసెస్ వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని పచ్చి ఆనియన్స్ అయితే ఇందులో కూడా వేసేసాను. రైస్లో ఫ్రై చేసుకున్నవి కాకుండా ఇవి సపరేట్ ఆనియన్స్ అయితే మళ్ళీ పచ్చి వేసేసాను. ఈ ఆనియన్స్ అయితే ఒక 2 to 3 minutes అయితే ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాతనైతే కొంచెం జీలకర్ర వేసేసి, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసిన సో నెక్స్ట్ అయితే నేను ముందుగానే టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ టమాటాలు అయితే అన్నీ వేసేసి మంచిగా కలపాలి. అది టమాటా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి మగ్గనివ్వాలి. టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిగా ఉండకుండా మంచిగా ఆయిల్లో గోలాలి. అట్లా అయిన తర్వాత ఆనియన్స్ ప్లస్ టమాటా మంచిగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడైతే నేను నెక్స్ట్ కొంచెం పుదీనా వేసేసాను. పుదీనా వేసి ఒక 2 minutes అలా కలిపిన తర్వాత అయితే కొంచెం పెరుగు తీసుకున్నానండి. ఒక కప్పులో పెరుగు తీసుకొని ఆ పెరుగులోనే ఒక స్పూన్ గరం మసాలా అండ్ కొంచెము ధనియాల పౌడర్, ఈ రెండు వేసేసి మంచిగా మిక్స్ చేశాను. ఇంకా మిక్స్ చేసిన తర్వాత ఈ పెరుగు కలిపిన దాన్ని ఆ టమాటో దాంట్లోనైతే వేసేసాను. 2 minutes తర్వాత అయితే బిర్యానీ మసాలా వేసేసాను. వేసిన తర్వాత ఇది జీరా పౌడర్ కూడా వేసాను. జీరా పౌడర్ వేసుకొని మంచిగా కలిపిన తర్వాత కారం అయితే కొంచెం లైట్గా వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ స్పైసెస్ వేసాను, గరం మసాలా వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇక్కడ కారం కొంచెం తక్కువ వేసేసుకున్నాను నేను. సో అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత నేను ఫస్ట్ ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, గోల్డ్ కలర్ ఆనియన్స్, ఆ ఆనియన్స్ని అయితే ఇందులో వేసేసి కలిపేసాను. ఎందుకంటే ఆల్రెడీ మసాలా ప్రిపరేషన్ టమాటాతో అయిపోయింది. సో ఇంకా ఆనియన్స్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ అయితే నేను ముందుగానే ఒక 1/2 hour ముందైతే నానబెట్టేశానండి. సో ఇక్కడ 1.5 glass రైస్కి 3 glasses వాటర్ అయితే పోసాను. సో ఈ రైస్ వేసిన తర్వాత కలిపిన తర్వాతనైతే 1 glassకి 2 glass వాటర్ లాగా అలా నేను 3 glasses వాటర్ అయితే పోసేసాను. వాటర్ పోసి కొంచెం వాటర్ హీట్ అయ్యేదాకా ఉంచిన తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులోనే పైన పెట్టేసి ఇంకా మిగిలిపోయిన పుదీనా అండ్ కొత్తిమీర కూడా అందులోనే వేసేసి కంప్లీట్గా విజిల్ కుక్కర్ అయితే పెట్టేశాను. సో ఇది ఏంటంటే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనకి బిర్యానీ రైస్ అయితే అయిపోయిందండి. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, సేమ్ లైక్ వెజిటేబుల్ రైస్ లాగానే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేయాలి, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అంతే. రిమైనింగ్ అంతా వెజిటేబుల్ రైస్ లాగానే. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా ఎమ్మీగా అనిపించింది. మా బాబుకు కూడా బిర్యానీ అయితే చాలా నచ్చేసిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.